వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీగా ఉండే రాగిపిండి రొట్టెల్ని, రాగిపిండి గారెల్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఒక పెద్ద బౌల్ని తీసుకొని దానిలో రాగిపిండిని తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని పిండిలోకి వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు. సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎక్స్ట్రాగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒకసారి మొత్తం పిండిని కలుపుకోవాలి. తర్వాత మజ్జిగని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మజ్జిగ లేకపోతే 4 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని ఒకసారి మొత్తం పిండిని కలుపుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేస్తూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మజ్జిగ యాడ్ చేసి కలుపుకోవడం వల్ల మనకి బాడీలో ఉండే హీట్ని త్వరగా తగ్గిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ముద్దలాగా తయారైనటువంటి పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరిటాకును కానీ, పాలిథిన్ కవర్ని కానీ, ఆయిల్ కవర్ని కానీ, బటర్ పేపర్ని కానీ తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. వీటిని పలచగా హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తూ పలచగా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బాండీని పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి. దానివల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. హీట్ అయినటువంటి ఆయిల్లో ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి గారెను వేసేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువగా పోసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా పోసుకొనైనా ఒకటేసారి 3-4 వేసుకొనైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని తీసేసేయాలి. తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు హెల్తీగా తినాలి, డీప్ ఫ్రై ఆయిల్తో పని లేకుండా ఉండాలి అనుకునేవాళ్ళు, తక్కువ ఆయిల్ తోటి చేసుకోవాలి అనుకునేవాళ్ళు వీటిని రొట్టెలుగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అదే పిండితోటి పెద్ద ఉండని తీసుకొని హ్యాండ్ తోటి పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోవాలి. వీటిని వాటర్తో అద్దుకుంటూ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఆయిల్తో కాకుండా వాటర్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. పెనానికి ముందుగా ఫస్ట్ రొట్టెకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. మిగతా వాటికి అంత అవసరం ఉండదు. ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత తయారు చేసుకునేటువంటి రొట్టెని ప్యాన్లో వేసేసుకోవాలి.
ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకోవచ్చు. తర్వాత పైన కూడా కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. రెండో రొట్టెని వేసుకోవడానికి కూడా కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత మిగతా వాటిని అన్నిటిని కూడా ఇలాగే కాల్చుకోవాలి. అంతే. ఒకటే పిండితోటి గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలా రొట్టెల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రొట్టెలు అయితే తయారు చేసుకున్న రోజు మరుసటి రోజు కూడా చాలా చాలా బాగుంటాయి. గారెలు అయితే 5-6 రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి. దీనికి టొమాటో చట్నీతో కానీ, పిల్లలకైతే టొమాటో సాస్తో కానీ, పెరుగుతో కానీ సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా వీటిని బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్కి కానీ, లంచ్ కానీ, స్నాక్ కానీ ఎలా అయినా తీసుకుంటే హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.